ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టే ప్రభుత్వాలను నిలదీసిన దీశాలి సీతారాం ఏచూరి అని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి ఘన నివాళులర్పించారు. సీతారాం ఏచూరి మృతి చెందడం బాధాకరం అన్నారు. పార్టీలో కింది స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎదగడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. వ్యక్తి అలాగే ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్లో చదివేటప్పుడు ఆయన మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం, నిరుపేదల కోసం, అట్టడుగు ప్రజల కోసం తన తెలివితేటలు, తన జీవితకాలం అంతా శ్రమించాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన ఢిల్లీలో ప్రపంచ మేధావులను తయారు చేసేటువంటి జవహర్లాల్ యూనివర్సిటీ JNTU MA ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తి. అంత చదువరి, అంత విజ్ఞాన ఘని ఆయన. అలాగే ఆయన JNU యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఎన్నికల్లో 3 దఫాలు విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల మన్ననతో గెలిచి హ్యాంట్రిక్ విద్యార్థి లీడర్గా పేరుకు ఘనతకి ఎక్కాడు. కడప మేయర్ సురేష్ బాబుపై టీడీపీ పార్టీ నేత మురళీకృష్ణ పైరయ్యారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మేయర్ సురేష్ బాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. చూస్తున్నాం, రాష్ట్రంలో కల్లా అతి భయంకరమైన వరదలు విజయవాడ రావడం, అక్కడ ప్రజలు అతలాకుతలు ఉంటే అన్ని జిల్లాల నుంచి పారిశుద్ధ కార్మికులతో పాటు అక్కడ వాళ్ళు ఎవరైతే కడప నుంచి కానీ మున్సిపల్ కమిషనర్ గారు వారిని పిలుచుకొని పోయారు. అక్కడ మీకు తెలియదేమోండి, అక్కడ వరదలు వచ్చి అక్కడ వరదల బాధితుల సహాయార్థము రకరకాలుగా ఎవరైతే ఉన్నారో చేస్తున్నారో అక్కడ మెయిన్ ఫుడ్ ఇంపార్టెంట్ కాదు, సర్వీస్ని చేసినారు. మన కడప నుంచి పోయి కార్మికులు కానీ అక్కడ పనిచేశారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. అక్కడ ఫుడ్ విషయంలో అంటారా మీకు తెలియదేమోండి, అక్కడ ఉండే వాతావరణం బట్టి ఏదన్నా జరిగింటుంది. దానికి నిన్న వాళ్ళు ధర్నా చేస్తూ మున్సిపల్ కమిషనర్ కానీ ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడ పరిస్థితులు బట్టి అక్కడ సమీక్ష సమావేశం పెట్టి అక్కడ పనిచేస్తూ ఉన్నాడు, పని చేయించుకుంటూ కార్మికులతో అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి కొంతమంది వచ్చిన కార్మికులు ధర్నా పెడితే కార్పొరేషన్ ఎదురుగా మేయర్ పాల్గొని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, ఇది తెలుగుదేశం మేయర్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది. 34 సంవత్సరాల నుంచి ఆయన మేయర్ గారికి రాజకీయ అనుభవం ఉంది. కానీ ఒకటే చెప్తున్నా మేయర్ గారికి, అలా మీకు ఒకటే మేము అడుగుతున్నాం, మీ అంత అనుభవము తెలుగుదేశం ప్రభుత్వం కాదన్న, ఇది ప్రజల ప్రభుత్వము, పార్టీ ప్రభుత్వం కాదు. ఒకటి ప్రజల ప్రభుత్వం అని ప్రజలు ఓట్లేసింటే వచ్చిన ప్రభుత్వం ఇది. మీరు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనుకొని ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. పారిశుద్ధ కార్మికులకు మున్సిపల్ కమిషనర్ గారు వచ్చిన తర్వాత జనరల్ బాడీ మీటింగ్లో పెట్టి మీరు ఏం సదుపాయాలు కల్పిస్తారో కల్పించండి వాళ్ళకు. ఎందుకంటే మీరు కానీ బాధ్యత కార్పొరేటర్లకు కానీ మీకు కానీ బాధ్యత ఉంది. ఈ రాష్ట్రము పూర్తిగా అక్కడ వరదలు వచ్చినప్పుడు సహాయార్థము ప్రతి చాట తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కానీ, తెలుగుదేశం జెడ్పీటీసీలు కానీ, తెలుగుదేశం ఎంపీటీసీలు కానీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు కానీ రకరకాల వరద బాధలు సహాయం చేస్తడం ప్రతి రకంగా ఈ మన కడప జిల్లా నుంచి కానీ మీరు చూశారు, పొద్దుటూరు, మైదుకూరు, జమ అన్ని ప్రాంతాల నుంచి, ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల నుంచి మేము పంపిస్తున్నాం. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి చెందడం బాధాకరం అని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. పార్టీలో కింది స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎదగడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు. తెలుగువాదిగా తెలుగు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు రాష్ట్ర కార్యదర్శి, సిపిఎం కార్యదర్శిగా ఆయన రావటం, స్టూడెంట్ విభాగంలో కూడా ఆయన నాయకత్వం వహించి 1977లో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్గా ఇందిరాగాంధీ కొనసాగుతూ ఉంటే ఆమెకు ఎదిరించి యూనియన్ విద్యార్థి విభాగ నాయకత్వం వహించి వారి డిమాండ్లను ఇందిరాగాంధీ ఎదురుగానే చదివి వినిపించి చేసినటువంటి ధైర్యశాలి మన ఏచూరి గారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి 74,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మంజూరయ్యాయని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు.
వరదల సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎటువంటి సాయం చేయలేదన్నారు. విద్యుత్ వినియోగదారులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చిందన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మరొకటి మిషన్ మౌసం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇప్పటికే మనం ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయో ఆ ప్రకృతి వైపరీత్యాలకి ఫోర్కాస్ట్ చేస్తూ ఉంది జాతీయ విపత్తుల సంస్థ కానీ లేకపోతే వాతావరణ శాఖలను కానీ. దాన్ని నౌకాస్ట్ అంటే ముందస్తు అంచనాలు, ఫోర్కాస్ట్ అంటే ముందస్తు అంచనాలు, ఇప్పుడు నౌకాస్ట్ అంటే తక్షణ అంచనాలు తీసుకుని వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడం కోసం, ఇందుకోసం ఆధునికమైన రాడార్లు ఉపయోగిస్తారు, శాటిలైట్ వ్యవస్థలు ఉపయోగిస్తారు, మరి వేగంగా పనిచేసే కంప్యూటర్లు ఉపయోగిస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే వచ్చిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించుకొని నౌకాస్ట్ తక్షణమే మరి అంచనాలు చేసుకొని ప్రజలను అప్రమత్తం చేయడం కోసం వాతావరణ మార్పుల్ని, ప్రకృతి వైపరీత్యాలని తక్షణమే పసిగట్టే దిశగా ఈ కార్యక్రమాన్ని మిషన్ మౌసం అని 2,000 కోట్లతో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వనపర్తి పట్టణంలోని చెరువులను బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగేందర్ గౌడ్ సందర్శించారు. వనపర్తి చెరువులను ఆక్రమించిన రియల్ ఎస్టేట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులపై కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. రియల్ ఎస్టేట్ల చేతిలో మోసపోయిన బాధితులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలను కాపాడాలని, మళ్ళీ అదే సందర్భంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వానికి ఉంది కదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు చేసేది మంచి పనే, అదే సందర్భంలో పేద ప్రజలను ఇబ్బంది కలగకూడదు, వాళ్ళని కాపాడాలనే పేరుతోన ఈరోజు ఇబ్బంది కూడా పెట్టకూడదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం, ఈరోజు అప్పుడు అక్రమ వెంచర్లు చేసినటువంటి రియల్టర్ల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా అప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే ఇక్కడ నష్టపోతున్నది ఎవరండి? రియల్ ఎస్టేట్ చేసిన రియల్టర్లు కోట్లకు పడగలుగుతున్నారు. ఈరోజు అది అనుమతి ఇచ్చిన అధికారులు ఈరోజు వాళ్ళు అక్కడ కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు జీతాలు తీసుకున్న వాళ్ళు సుఖంగానే ఉన్నారు. కానీ నష్టపోతున్నది ఎవరు? పేద ప్రజలు. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగరాజ్ హయీర్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో హన్స్రాజ్ గంగరాజ్ హయీర్ కి సీఎం రేవంత్ రెడ్డి శాలువా కప్పి బొక్కే అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సినీ నటుడు బాలకృష్ణ కూతురు తేజస్ను 50 లక్షల రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వరద నష్టం అంచనాపై కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురాం, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. భారత జాతి ఆత్మగౌరవాన్ని రాహుల్ గాంధీ కించపరిచే ప్రయత్నం చేశారని విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చాక నేను భారతీయునని గర్వంగా చెప్పే స్థాయికి ఎదిగామన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లు, ఓడిపోతే ఎలక్షన్ కమిషన్ ఈవీఎం మిషన్లను నిందిస్తారని ఆరోపించారు. ప్రపంచానికి నాయకత్వం వహించేటువంటి స్థాయికి ఎదిగిన దేశంగా అభివృద్ధి చెందింది మోడీ గారి నాయకత్వంలో. భారత పౌరుడు లండన్లో ఉన్న, భారత పౌరుడు అమెరికాలో ఉన్న, దుబాయ్లో ఉన్న గల్లెగరేసి నేను భారతీయునని చెప్పేటువంటి స్థాయికి ఎదిగిండు ఇవాళ భారత సగటు పౌరుడు ప్రపంచంలో. ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తే, భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో విషజ్వరాల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ కూరపాటి ప్రదీప్ అన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా వైరల్ ఫీవర్, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నుండి బయటపడాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్ కూరపాటి ప్రదీప్తో మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. గత వారం రోజుల నుంచి వాతావరణ మార్పు చేపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి ఇంటికి కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మనతో పాటు డాక్టర్ ప్రదీప్ కుమార్ ఉన్నారు. వాటికి గల కారణాలు ఏంటి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. చెప్పండి సార్, అసలుకి ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారు. దీనికి గల కారణాలు ఏమంటారు?
ప్రతిసారి చూస్తున్నట్టే ముఖ్యంగా ఇది ఫీవర్ సీజన్, అంటే మాన్సూన్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే వర్షపాతం నవ్విన తర్వాత ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు ఎక్కువగా ఈ విష జ్వరాలు ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. సో దీనికి రీజన్ మనకు తెలిసిందే, ఎక్కువగా మ్యాక్సిమంగా ఉండే మనకి వైరల్ ఫీవర్స్ ఏవైనా అంటే ఇప్పుడు ఎక్కువగా రికెట్షియల్ ఫీవర్స్ లేదా చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ ప్లస్ మలేరియా ఇవన్నీ కూడా దోమల ద్వారానే వ్యాప్తి చెందుతాయి. సో మనందరికి తెలిసిందే దోమల బ్రీడింగ్ ప్లేసెస్ ఏంటి అనేది ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదేశాలు. ఇప్పుడు వర్షాలు బాగా వచ్చినప్పుడు ఎక్కువగా వర్షపు నీరు రోడ్డు పైన కానీ ఇంటి బయట కాలువలో కానీ ఎక్కువగా నిల్వ ఉన్న చోట ఈ దోమలు ఎక్కువగా బ్రీడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంటి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రత లేకపోవడం వల్ల ఇలా నీరు నిల్వ ఉన్నప్పుడు ఈ దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఈ ఫీవర్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రధానంగా అయితే ఇప్పుడు మాత్రం విష జ్వరాలతో పాటు అదేదో వరద బాధితుల్లో కూడా ఎక్కువ బురద నీరు చేకూరుతుంది కదా, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? రైట్, గత వారం 10 రోజులుగా ఎక్కువగా మన ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్లో ఈ వరద బాగా చాలా ఎక్కువైపోయింది. సో ఈ ముంపు ప్రాంతాల్లో బురద ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఆల్రెడీ ఎక్కువ వేస్ట్ డిస్పోజల్ కరెక్ట్గా ఉండదు. ఈ ఉన్న జబ్బులతో పాటు కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వేరే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ బురద నీటి నుంచి సరిగ్గా స్నానం చేయకపోవడం వల్ల కావచ్చు, నీరు శుభ్రత లేకపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా చర్మ వ్యాధులు బాగా ప్రబలుతూ ఉన్నాయి. అంటే చాలా కేసెస్ కూడా పిల్లల్లో కావచ్చు పెద్దల్లో కావచ్చు కదా, ఈ వారం 10 రోజుల నుంచి స్కిన్ డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఒకటే ఇమ్మీడియట్గా ఏమాత్రం ర్యాష్ కానీ ఇట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ రెగ్యులర్గా హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కోవిడ్ అప్పుడు ఎలా అయితే హ్యాండ్ వాష్ చేసుకున్నామో మాత్రం పొద్దున సాయంత్రం కంపల్సరీ స్నానం చేయడము, బట్టలు నీట్గా ఉతుకోవడం, ఇవి మాత్రం ఇలాంటి కేర్ తీసుకున్నట్టయితే ఈ చర్మ వ్యాధులు పూర్తిగా వ్యాప్తి చెందకుండా ఉంటాయి. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంట్లో కూడా రెమెడీస్ వాడుతున్నారు, అది వాడవచ్చు అంటారా? ఒకవేళ ఇంట్లో వాడే మెడిసిన్స్ కానీ డాక్టర్ని కన్సల్ట్ కాకుండా ముందుగానే వాళ్ళు కొద్దిగా ఫీవర్ వచ్చినా కానీ మెడిసిన్స్ వాడుతున్నారు దీంట్లో? ఇనీషియల్గా ఫస్ట్ ఎయిడ్కి మనం ఫీవర్ రాగానే అందరికీ తెలిసిందే పారాసిటమాల్ వేసుకోవడం అనేది సహజం. సో అంతవరకు ఓకే. బట్ ఈ విష జ్వరాలు ఎప్పుడైనా యూజువల్గా వైరల్ ఫీవర్స్ తగ్గడానికి 3 to 4 days టైం పడుతుంది. ఒక రోజు లేదా 2 రోజుల కంటే ఎక్కువగా చూడకుండా నార్మల్ వైరల్ ఫీవర్ ఏదున్నా కానీ సబ్సైడ్ అయిపోతుంది ఏ యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా. బట్ సొంతంగా యాంటీబయాటిక్స్ వాడడము లేదా మెడికల్ షాప్కి వెళ్ళో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళో ఇంజెక్షన్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం చాలా చాలా తప్పు ప్లస్ అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. సో ప్లెయిన్ పారాసిటమాల్ ఫీవర్కి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ కానీ పారాసిటమాల్ కానీ కాషియస్గా మీరు వాడుకున్నట్టయితే పర్వాలేదు, అది ఒక రోజు కూడా. బట్ 2వ రోజు కూడా ఫీవర్ తగ్గకపోతే మాత్రం డెఫినెట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ వాడుకోవడం. అందులో ముఖ్యంగా యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు దయచేసి వాడద్దు. వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం అనేది చట్ట విరుద్ధం అనే చెప్పాలి. అంటే కరెక్ట్ కూడా కాదు, ఆరోగ్యానికి కూడా హానికరం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎక్కువ డెంగ్యూ కేసులు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. డెంగ్యూ ప్లేట్లెట్ పడిపోతున్నాయి. అది ఎక్కువ ఏమవుతుందంటే ఎస్క్లోపెనాక్ పారాసిటమాల్ వాడటం కూడా కొంతవరకు ప్లేట్లెట్ పడిపోయే ఛాన్సెస్ కూడా ఉందంటున్నారు. అలాంటివి ఏమైనా మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారు? వాడొచ్చు అంటారా, వాడకూడదు అంటారా అలాంటివి? అంటే యూజువల్గా ఫీవర్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ వాడేది పారాసిటమాల్, ఏదైనా పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్, అనాల్జెసిక్స్. మరీ సివియర్ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు వాడచ్చు. కొన్ని స్టడీస్లో ఎక్కువగా ఎసిక్లోఫెనాక్ కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ప్లేట్లెట్స్ తగ్గుతాయనే ఇది ఉంటుంది. బట్ ఇక్కడ పెథాలజీ వేరే కంప్లీట్గా. డెంగ్యూ ఫీవర్లో లేదా ఎనీ వైరల్ ఫీవర్లో నార్మల్గానే ప్లేట్లెట్స్ కొంచెం తగ్గుతాయి చూసుకొని, అందుకే సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇమీడియట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే. డెంగ్యూలో స్టేజెస్ ఉన్నాయి మనకు తెలిసినట్టే. ప్లేట్లెట్స్ తగ్గినా కూడా కొంతమంది నార్మల్గా ఉంటారు, కొంతమంది ప్లేట్లెట్స్ తగ్గకపోయినా కూడా సడన్గా షాక్కి వెళ్ళడము లేదా బీపీ డౌన్ అయ్యి అదే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం. ఇలాంటి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే ముందు కొద్దిగా కాషియస్గా ఉండి ఇమీడియట్గా ఫస్ట్ ఆర్ సెకండ్ డే తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. డైట్ ప్లాన్ ఏ విధంగా చేయొచ్చు అంటారా? ఫుడ్ తీసుకోవచ్చు అంటారా? ఒకవేళ ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ జ్వరాలు వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఎలాంటి డైట్ ప్లాన్ చేయొచ్చు అంటారు? యూజువల్గా మనకి ఓల్డ్ ఒక ట్రెడిషన్ ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు అన్నం తినకూడదు, అన్నం తింటే జ్వరం ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎక్కడ కూడా అట్లాంటిది ఏం లేదు. యూజువల్గా జ్వరం వచ్చినప్పుడు మనం డిహైడ్రేట్ అవుతాం కాబట్టి ఇంకా యాక్చువల్గా ఎక్కువ ప్రోటీన్ డైట్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్, అంటే మనకి ఎనర్జీ నిల్వ ఉండడం ఎక్కువ అవసరం. తొందరగా ఆ ఫీవర్ వల్ల డిహైడ్రేట్ అవుతాం కాబట్టి. సో యూజువల్గా ఏ ఫీవర్ అయినా కానీ ఎక్కువగా వాటర్ తీసుకోమనేది చెప్తాం. సో హైడ్రేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. నార్మల్గా అంటే అట్లీస్ట్ ఇంకొక ఒక టైం ఎక్స్ట్రా వాటర్ ఇంటేక్, మనకి ఫీవర్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఇంటేక్ అనేది చాలా అవసరం. యూజువల్గా ఫీవర్ ఉన్నప్పుడు కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ వల్ల కావచ్చు, పారాసిటమాల్ వల్ల కావచ్చు, కొద్దిగా ఆకలి తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ లో క్వాంటిటీ ఫ్రీక్వెంట్ ఫీడ్స్, ఎక్కువగా లిక్విడ్స్ తీసుకొని ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం అనేది, ప్లస్ ప్రోటీన్ డైట్ కూడా, మరి నాన్ వెజ్ అన్నట్టు కాకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవడం మంచిది, శ్రేయస్కరం. అండ్ అలాగే డైట్ కూడా నార్మల్గా మనం తీసుకోగలిగితే. బట్ లిక్విడ్స్, హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
అంటే మన భారతదేశంలో ఎక్కువ కూడా రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. ఒకవేళ రక్తహీనతని లేకుండా ఎలా నివారించవచ్చు అండి అట్లా? రక్తహీనత అనేది చాలా ఎనిమియా ఇస్ అ పెద్ద వైట్ టర్మ్. ఇది రక్తహీనత చాలా కారణాలు ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా 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 కారణాలు ఉంటాయి. పిల్లల్లో మామూలుగా న్యూట్రిషనల్ అనీమియాస్ అంటాం. ఫుడ్ సరిగా పెట్టక లేదా లేట్గా తల్లిపాలపైన ఎక్కువ ఆధారపడి ఫుడ్ సరిగా పెట్టని పిల్లల్లో ఈ న్యూట్రిషనల్ అనీమియా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ క్రానిక్గా ఇది ఉంటే ఐరన్ డెఫిషియన్సీ, డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, అండ్ ఎక్కువగా ఉమెన్లో ఈ నెలసరి వచ్చే వాళ్ళలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ప్లస్ డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియాస్ ఎక్కువగా ఉంటాయి. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐరన్ రిచ్ ఫుడ్ మనందరికీ తెలిసిందే, ఆకుకూరలు కానీ బెల్లం కానీ ఇలాంటి బీట్రూట్, క్యారెట్ మనం తెలిసిందే. సో ఐరన్ రిచ్ డైట్ తీసుకుంటూ కూడా రెగ్యులర్గా హెచ్పీ చెకప్ ఒకటి చేయించుకుంటారు. నార్మల్గా మన అందరం తీసుకునే హెల్దీ డైట్ తీసుకున్నట్టయితే అందులో వచ్చే ఐరన్ నార్మల్గా ఐరన్ లెవెల్ మెయింటైన్ చేసుకోవడానికి సరిపోతుంది. ప్రధానంగా అయితే ఇప్పుడు మంకీ పాక్స్ మీద ఒక రూమర్ వస్తుంది. అంటే భారతదేశంలో కూడా మంకీ పాక్స్ వ్యాపించింది అనేది, అదేవిధంగా కరోనా వచ్చే విధంగా ఇది మంకీ పాక్స్ కూడా వచ్చే అవకాశం ఉందనేసి అందరిలో ప్రజల్లో ఒక సంగతి ఏర్పడింది. మీరు ఏ విధంగా చూడొచ్చు అంటారు? లైక్ ఒక ఎపిడమిక్ వచ్చినప్పుడు ఎక్కడికైనా వరల్డ్లో ఎక్కడొచ్చినా కూడా మనకి ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి ఎక్కడికైనా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. బట్ మంకీ పాక్స్ అనుకున్నంత డేంజర్ అయితే కాదు. ట్రీట్మెంట్ అనేది అంటే అఫ్కోర్స్ కొంచెం ర్యాష్ వల్ల డెత్స్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి ఎక్కువగా. బట్ ఇండియాలో కూడా వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. బట్ ఏంటంటే మనకు ముందలే కేర్ తీసుకొని ఎప్పుడైనా కూడా ప్రతిదానికి ట్రీట్మెంట్ ముందలే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. కాబట్టి ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఏ ర్యాష్ ఉన్నా, అంటే ఏ ర్యాష్ వచ్చినా కూడా చాలామందికి అపోహలు ఉంటాయి. ఫీవర్ విత్ ర్యాష్ అనేది చాలా రకాల ఒక 10-15 రకాల జ్వరాలు ఉంటాయి ర్యాష్ తోటి స్టార్ట్ అయ్యేవి. నార్మల్గా ఇప్పుడు ఈ పిల్లల్లో మనం హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటాం. సో దాన్ని మన వాళ్ళు చికెన్ పాక్స్ అన్నట్టుగా ఒక మిస్కన్సెప్షన్ ఉంది. యూజువల్గా తల్లి పూసింది కాబట్టి ఇంట్లోంచి కదలద్దు, ఇంట్లోనే ఉండాలి, ఎటువంటి ర్యాష్ వచ్చినా కూడా ఇంట్లోనే ఉండాలి, ఈ వేపాకు తోటి పూసుకోవడము, వేపాకు తోటి స్నానం చేయించడం, వేపాకు నీళ్ళతోటి, ఇవన్నీ కరెక్ట్ కాదు. సో ఏ ర్యాష్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఈవెన్ చికెన్ పాక్స్కి కూడా మెడికల్గా ట్రీట్మెంట్ ఉంది. బట్ దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. వితిన్ 48 hours వస్తే చికెన్ పాక్స్ కూడా యాంటీవైరల్ వాడుకోవచ్చు. ఆ ఓల్డ్ కాన్సెప్ట్స్ అన్నీ పోవాలి. బట్ ఎందుకంటే ఎప్పుడు ఏమైందో తెలియదు. కొన్నిసార్లు చికెన్ పాక్స్ కూడా సీరియస్ అయ్యే కేసెస్ ఉంటాయి. సో ఇంట్లో ఉండేది కాదు, ప్రతి దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మీకు ఎటువంటి ర్యాష్ కానీ సిమ్టమ్స్ కానీ స్టార్ట్ అయినా కూడా ఫస్ట్ డాక్టర్ని, స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే అయితే ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోకుండా అదేవిధంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డయాగ్నోసిస్ చేసుకొని ఏ ఫీవర్ వచ్చిందో వాళ్ళకి మెడిసిన్ వాడే విధంగా చూసుకోవాలన్నా, అదేవిధంగా ప్రతి జ్వరం కూడా ఇబ్బంది పెట్టే జ్వరం కాదు, మనం ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రం వాటిని తగ్గించే అవకాశం ఉందనేది ప్రస్తుతానికైతే మన డాక్టర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీధర్, స్నేహ టీవీ, ఖమ్మం నుంచి. పీఠాపురంలోని ఏలేరు వరదకు అతలాకుతలమైన గ్రామాలను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో ప్రజలు పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈటీఎఫ్ స్వర్ణోత్సవాల వేడుకలకు కడప జిల్లాలోని ఇండోర్ స్టేడియం వేదికగా మారింది. స్వర్ణోత్సవాల సంబరాలలో భాగంగా జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాధికారి అనురాధ ఆటల పోటీలను ప్రారంభించారు. ఉపాధ్యాయులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విఘ్నాలను తొలగించే దేవుడు వినాయకుడని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకునికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఐటీడీఏ ఉద్యోగులు ఐక్యమత్యంతో కలిసి ఉండాలన్నారు. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేందుకు సర్టిఫికెట్ల కోసం విద్యార్థిని జ్ఞానేశ్వరి పాలకొల్లు సన్షైన్ స్కూల్ యాజమాన్యం వద్దకు వెళ్ళగా అదనపు ఫీజు కట్టాలంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను డిమాండ్ చేశారు. 5,000 ఫీజు కోసం సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్ చొరవతో విద్యార్థినికి 10వ తరగతి సర్టిఫికెట్ ఇచ్చారు. గార్ల మండల కేంద్రమైన శ్మశాన వాటిక నిర్వహణ లోపంతో అపరిశుభ్రతను నిండుకుంది. అంతిమ సంస్కారాలకు ఉపయోగపడే శ్మశాన వాటికలు సౌకర్యాలు లేనితో దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చివరి మదిలిని పూరించడానికి కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ
అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా తయారయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశాన వాటికకు సౌకర్యాలు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మంలో శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వినాయకుడు ఖమ్మం ప్రజలను చల్లగా చూడాలన్నారు. దేశవ్యాప్తంగా గణనాథుని యొక్క వినాయక చవితి ఉత్సవాలు అన్ని ప్రాంతాలలో జిల్లాలే కాకుండా నియోజకవర్గాలు కాకుండా మండలాలు కాకుండా గ్రామాలు కాకుండా ప్రతి గల్లీలో ఇవాళ గణపతిని విగ్రహాన్ని పెట్టి పూజించి మరి పెద్ద ఎత్తున కార్యక్రమం 9 రోజుల పాటు చేస్తారు. ఇప్పటికి 7 రోజులు మన బ్యాంక్ కాలనీలో మరి మోతారపు సుధాకరు, కార్పొరేటర్ శ్రావణి గారు వాళ్ళ బృందం అంతా కలిసి ఇక్కడ ఏర్పాటు చేశారు. మేము ఫస్ట్ రోజు కూడా ఈ పేట్ల మీద కూర్చొని పూజ చేయడం జరిగింది. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బూర్గంపాడు మండలం సారపాకలో పోషకాహార వారోత్సవాలు ఘనంగా జరిగాయి. గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ అధికారులు అవగాహన కల్పించారు. కిషోర్ బాలికలకు అనేక వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జైనూరు ఆదివాసీ మహిళ అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జైనూరు ఆదివాసీ మహిళ అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. అత్యాచార నిందితులను శిక్షించకుండా 18 మంది ఆదివాసులను అన్యాయంగా అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. చెప్తదని ఒక ఉద్దేశంతో ఆమెని మొహాన్ని పట్టుకొని బండరాయికి కొట్టడం, ఆమెని చంపడానికి ప్రయత్నించిన తర్వాత చనిపోయిందనేసి ఆ రోడ్డు మీద పడేసి వాడు వెళ్ళిపోవడం జరిగింది. మరి నిజంగా ఈ ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ కానీ, తర్వాత మహిళలకు రక్షణ కానీ ఈరోజు లేకపోయింది. ఎందుకంటే ఎక్కడెక్కడ కూడా చూస్తున్నారు, రాష్ట్రం అంతా కూడా దాడులు, అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నిజంగా ఆదివాసీ ప్రాంతాల్లో నివసిస్తున్నామంటే ఎవరైతే ఇటువంటి దుర్మార్గులు మరి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి అనేసి ఈరోజు మేము మరి రాయ్ సెంటర్ సర్మేడి మోతీరామ్ సార్ గారు, తర్వాత అట్లనే మా మాజీ ఎమ్మెల్యే గారు ఆత్రం సకుదాదా గారు, మా సరస్వతి గారు, అందరు మా సర్పంచ్లు, మా నాయకులు అందరు కూడా, మా ఆదివాసీ సంఘాల నాయకులు అందరూ కూడా మరి ఈరోజు ఏదైతే జరిగిన వంటి సంఘటన ఇప్పటికీ జరిగి మరి వారం 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఆ మగ్దుమ్ మీద ఏం కేసులు పెట్టారనేది కూడా మరి ఇప్పటివరకు మాకు తెలియట్లేదు. మరి వాని మీద అత్యాచార కేసు పెట్టాలి, తర్వాత అట్రాసిటీ కేసు పెట్టాలి, ఆయనకు జీవిత ఖైదీ పడాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడో వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చేసి ఈరోజు ఏదైతే బహింసలో అల్లర్లు జరుగుతున్నాయనే ఒక అనుభవం. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe Sneha TV.